ఈ ఫోటోలను చూడండి. వీరి ముఖాల్లో భయం, బాధ కనిపిస్తున్నాయి కదా. వీళ్ళు ఈజిప్ట్ ల మమ్మీల వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారు కాదండి. వీరందరినీ ఒకప్పుడు ప్రతికుండంగానే పాతి పెట్టారు. మెక్సికోలోని ఈ మమ్మీల మ్యూజియం వెనుక ఉన్న ఆ భయంకరమైన నిజాన్ని మనం తెలుసుకుందాం. 1833లో మెక్సికోలోని కలరా వ్యాధి విపరీతంగా వ్యాపించింది. అప్పట్లో చనిపోయిన వారిని పాతి పెట్టినప్పుడు అక్కడ ఉన్న భూమిలోని ఖనిజాలు మరియు వాతావరణం వల్ల వారి శరీరాలు కుళ్లిపోకుండా గట్టిపడి మమ్మీలుగా మారిపోవడం జరిగింది. అంటే ఎటువంటి కెమికల్స్ వాడకుండా ప్రకృతి వాటిని మమ్మీలుగా మార్చేసింది. ఇక్కడ ఉన్న కొన్ని మమ్మీల ముఖాలు చూస్తుంటే వారు గాలి ఆడిక గిలిగిలలాడుతున్నట్టు ఉంటాయి. ఎందుకంటే అప్పట్లో కలరా సోకిన వారు కోమాలోకి వెళ్తే వారు నిజంగానే చనిపోయారేమో అని భయంతో వెంటనే పాతి పెట్టేవారు. అలా పాతి పెట్టిన తర్వాత సమాధి లోపల స్పృహలోకి వచ్చిన వారు బయటకు రాలేక అక్కడే ప్రాణాలు విడిచారు. అందుకే వారి ముఖాల్లో ఆ భయం కనిపిస్తుంది. అయితే మరి ఈ మమ్మీలు బయటకు ఎలా వచ్చాయి చెప్తా. 1865 అక్కడ గ్రేవ్ ట్యాక్స్ సమాధి పన్ను ప్రవేశపెట్టారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పన్ను కట్టలేకపోతే ఆ శవాలను సమాధి నుంచి బయటకు తీసేవారు. అలా తీసినప్పుడు అవి మమ్మీలుగా మారడం చూసి మ్యూజియం లో పెట్టారు. మరి ఇంత భయంకరమైన మ్యూజియం లోకి మీరు వెళ్తారా? ఇలా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ కూడా.